రేప్ చేయడం అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక సంచలనమైనటువంటి విషయం. దానికి 10-15 years బ్యాక్ ఢిల్లీలో ఒక నిర్భయ కేసు ఉంటుంది, మీకు ఐడియా ఉంది. దానివల్లే ఈ పోక్సో యాక్ట్ అని ఒకటి పెట్టారు. పోక్సో యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని ఉన్నది. అంటే అంత భయంకరమైన సంఘటన మళ్ళీ 15 years తర్వాత జరగడం జరిగింది. అంటే ఒకటి మీకు చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే నేను అనుకోవడం అది ప్యూర్లీ ఫారెన్ ఆన్ ది అండ్ డాక్టర్స్ అండ్ ముఖ్యమైన విషయం అంటే ఆ కాలేజీ ప్రిన్సిపల్లో 2022 నుంచి ఒక పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిసి చాలా మంచిగా ప్రశంసించడం జరిగింది. ఆ ప్రిన్సిపాల్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వలేదు. చరిత్రలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయ్యి పోస్ట్ మార్టం జరుగుతుంది. అది గవర్నమెంట్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్, మెడికల్ డిపార్ట్మెంటు, ఉండేటువంటి డాక్టర్స్ కూడా they did not give report to the SHO. They did not come forward to give complaint against who committed an offense against a junior doctor. Critical things. నేను ఏమంటానంటే చాలా మందికి మీకు మన ఈ మధ్య పోస్ట్లో పంపించడం జరిగింది. మీకు వచ్చిపరాలు ఒక చిన్న రేప్ జరిగింది. భయంకర అదే ఒక చిన్న పాపను రేప్ చేస్తే ఒక దానికి 17 మంది కోఆపరేట్ చేశారు. ఆ రేప్కి భయంకర సౌదీ అరేబియాలో 17 మందిని చూసారు, నరికేశారు. ఒక్కొక్కరు అలా నరికేశారు. అంటే మనం చూడటానికి ఏమనిపిస్తుందంటే అరే పాపం కాదు, ఇట్ ఈస్ ఏ రైట్ డెసిషన్ given by the apex court or by government, whatever it is. మనం 2024 అంటే 2000 దాటి సెంచరీలో వచ్చినప్పుడు కూడా ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిందో, ఎంత సైన్స్ డెవలప్ అయిందో, ఎంత జ్ఞానం కల్చరల్ డెవలప్ అయినా కూడా మనం ఇంకా ఎప్పుడో ఇక్కడ మానవ మృగాలు చేసేటువంటి ఎప్పుడో జంతువుల కాలంలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఈ వయసు నుంచి దయించి నేను మీకు నేర్పేది ఏంటంటే, ఇప్పుడే నేను చదివాను, మీ ఇటువంటి ఎన్నికండి, డాక్టర్లు కండి, లాయర్లు అవ్వండి, జడ్జీలు అవ్వండి, ఏదైనప్పటికీ కూడా ఒక మంచి పుస్తకాలు చదవటం, మానవత్వాన్ని రచించేటువంటి, మానవత్వం ఇచ్చేటువంటి బుక్స్ చదివించండి. నేను మిమ్మల్ని కోరుకునేది అది. అంతేగాని రొటీన్గా ఇప్పుడు నాకు మీకు నచ్చిన మీరు విషయం ఏంటంటే బయట అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఇది కేవలం ఎడ్యుకేషన్ కాదు. మీ ప్రిన్సిపల్ గారు, జీ మాస్టర్ గారు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనా ఎందుకు చెప్తున్నారంటే పొగటం కూడా కానీ అది నాకు ఇష్టలేదు పొగటం అనేది. బట్ ఎప్పుడు కూడా స్టడీస్తో పాటు మార్కులు ఇంపార్టెన్స్ కాదు. మార్కులు ఇస్ నాట్ రైట్, టైంకి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు. అది రొటీన్ ప్రాసెస్. మీరు కష్టపడండి, ఇష్టపడండి, చదవండి, దాని గురించి చెప్తాను. కానీ బయట పబ్లిక్లో జరిగే అవేర్నెస్ ఈ ప్రిన్సిపాల్ గారు ప్రతి విషయాన్ని ఎదురు చేసుకొచ్చిందంటే ఇది ఏ విషయాన్నైనా ఎదుర్కోవడానికి మానసికంగా ఎదుర్కొనే ధైర్యాన్ని మీకు ఈ ప్రిన్సిపాల్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేసి మీకు ఇస్తున్నారు. అదే మీకు ఒక రకమైనటువంటి గిఫ్ట్ అనమాట. దాని భవిష్యత్తులో మీరు ఏ విషయాలైనా ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఇలాంటి పుట్టిన వాళ్ళు మీరు స్కూల్కి బయటకు వెళ్ళి అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్. అయితే ఒకటి ఇలా చేయడం వల్ల ఏముంటుందంటే
ఒక లీగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలర్ట్గా ఉంటుంది. అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్లలకు కాదు కానీ మంచిగా పెద్దగా ఏదో మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఒక లీగల్గా సంబంధించినటువంటి సమాజంలో పోలీసు వాళ్ళు చేసేటువంటి అరాచకాలు లేకపోతే బయట ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి, దాన్ని మనం ఏ విధంగా మీరు అవగాహన చేసుకొని మీ తరాలు వాళ్ళు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ సడన్గా అనుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రిన్సిపాల్ గారికి ఈ 2 మాటలు మీరు పెట్టడానికి ఇష్టపడడానికి సర్వదా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్ ది బాయ్స్ who attended and very interesting to know what facts I narrated before you. Thank you very much. Thank you. మసీద్ లాయర్ గారు సార్ ఎన్నో కేసుల్ని చూస్తూ ఉంటారు, ఎంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్ కూడా స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్లో ఇంకోళ్ళు స్కూల్ రన్ చేశారు. ఓకేనా? సో సార్ అంత ఇంట్రెస్ట్ చక్కగా మాట్లాడతారు. మీతోటి చాలా ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ టైం 1-2 సార్లు జడ్జి గారిని కూడా మన స్కూల్కి ఇన్వైట్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో యూఆర్ ఆల్ వెరీ లక్కీ టు బిఎస్ సార్ టుడే. అలానే ఈరోజు చక్కగా ఒక మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఓకే, బీయింగ్ ఏ బాయ్స్, బీయింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ అవర్ ప్రౌడ్ నేషన్, యూ షుడ్ గ్రో విత్ వాల్యూస్. ఇక్కడ మీరు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో వి మస్ట్ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ ఓన్ ఫ్యామిలీ. రేపు మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్తారు, యూనివర్సిటీస్కి వెళ్తారు. రేపు మీ యొక్క రియాలిటీ ఆఫ్ లైఫ్లోకి లీడ్ చేసే స్థాయికి ఎదుగుతారు. ఎక్కడ ఏ ప్లేస్లో